ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11వ చరణం. హీ విల్ కమాండ్ హిస్ ఏంజెల్స్ కన్సర్నింగ్ యూ టు గార్డ్ యూ ఇన్ ఆల్ యువర్ వేస్. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మన కొరకు ఏర్పరిచిన పరిశుద్ధమైన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన యొక్క త్రోవలన్నింటిలో, మనం వెళ్తున్న మార్గములన్నింటిలో మనల్ని గూర్చి, మన శత్రువుల నుండి, మనకున్న సమస్యల నుండి, అపవాది క్రియల నుండి, అపవాది తంత్రముల నుండి, ఆపదల నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ తన యొక్క దూతలకు ఆజ్ఞ ఇచ్చి మనకు కావలిగా ఉంచబోతున్నాడు అని. అయితే ఈ వాగ్దానం ఎవరిలో నెరవేరుతుంది అంటే, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆయన యందు భయభక్తులతో జీవించు వారిలో ఆయన వాగ్దానము తప్పక నెరవేర్చబడుతుంది. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదు ఉండదు. నిన్ను నిత్యము తనకి కంటికి రెప్పలా కాపాడుతూ ఆయనే నీకు ఆశ్రయదుర్గముగానుంటాడు. ఆయనే మనకు శైలముగా ఉంటాడు, మన దుర్గము. ఆయన తన బిడ్డలైన వారిని రక్షింప నిశ్చయించుకొని ఉన్నాడు. మన మార్గముల యందు భక్తిహీనుల చేత నుండి మనల్ని కాపాడువాడు ఆయనే. మనకు కీడు చేయు వారి పట్టులో నుండి, బలత్కారము చేయు వారి పట్టులో నుండి నిన్ను విడిపించును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒకసారి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు భయంగానే ఉంటుంది. ఎవరికి నమ్మకం లేదు. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడేమైపోతుందో ఊహించలేము. గడిచిన భయంకరమైన దినములు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇంకా మన కళ్ళ ముందు అవే ఉన్నాయి. ఎందరో ఫ్లైట్లు కూలిపోయి ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితులు, ఎంతో మంది అగ్ని ప్రమాదాల చేత చిక్కబడిన వారు ఎంతో మంది మన కళ్ళ ముందు ఉన్నారు. అయితే దేవుని పిల్లలైన మనం ఇంకా సజీవముగా ఆయన్ని ఆరాధించగలుగుతున్నాము అంటే ఆయన కృప వల్లనే కదా. ఆయన తన యొక్క దూతలను మనకు కావలిగా ఉంచినందువల్లనే కదా. బైబిల్ లేఖనములు సెలవిస్తున్నాయి, ఒక దేవదూత 185,000 మందిని ఎదుర్కొనుటకు సామర్థ్యం కలిగిన వాడంట. అయితే దేవుడు అంటున్నాడు, అటువంటి శక్తి గల వారైన అనేక దేవదూతలను మనకు కావలిగా ఉంచబోతున్నాను అని. దీన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాడో మనం తెలుసుకోవచ్చు. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తనకు శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన యొక్క కృప హెచ్చుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ఆయన్ను సేవిస్తూ ఆయన పైన విశ్వాసం ఉంచుతున్నా మనకు ఆయన యొక్క కాపుదల తప్పక ఉంటుంది. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించిన సింహము వలె తిరుగుతున్నప్పటికీ మనల్ని ఏమి చేయలేడు. ఎందుకో తెలుసా? మనల్ని కాపాడేవాడు మన దేవుడు కునుకడు, నిద్రపోడు. నిత్య కాపుదలలో, దేవదూతల కాపుదలలో మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యమును వింటున్నా, నీ యొక్క మార్గం ఏమైనా కావచ్చు, నీ గమ్యం ఏదైనా కావచ్చు, భయపడక ముందుకు సాగు. అనారోగ్యం గురించి భయపడకు. నీ గమ్యము చేరాలి అంటే ఆర్థిక అవసరతలు కావలసిన ధనము లేదని చింతించకు. నీవు ఎదుగుతుంటే నీ శత్రువులు నీకు అడ్డుపడుతున్నారని భయపడకు. ఎన్ని మార్లు ప్రయత్నిస్తున్నా నీ ఓటమి నిన్ను ఆపుతుంది అని దిగులు చెందకు. ఈ లోకంలో ఏ మార్గమైనా ఎంతో కొంత ఎత్తుఫల్లాలుండక తప్పవు. ముళ్ళబాటలుంటాయి. అయితే అవేవి కూడా నిన్నేమి చేయలేవు.
నీవు నీ గమ్యము చేరకుండా ఆపలేవు. అపవాది నిన్ను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేయాలని చూసినా, నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నించినా వాడు ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన దేవదూతల కాపుదల నీతో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసముతో జీవిస్తే, ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డవైతే దేవుని యొక్క కాపుదల నీతో తప్పక ఉంటుంది అని మరవకూడదు. నీవు విశ్వాసములో లేక, దేవుని పైన నమ్మకం లేక, భయభక్తులు లేక ఉంటే ఇప్పటికైనా దేవుణ్ణి విశ్వసించు. ఆయన నిన్ను కాపాడుతాడు అని నమ్ము. ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని జీవించు. ఆయన వాగ్దానము చేసిన విధంగా ఆయన యొక్క దేవదూతలను నీకు తోడుగా, నీకు కావలిగా ఉంచి నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. ఇంతవరకు నువ్వు వెళ్ళిన మార్గమును బట్టి నీవు భయపడినావేమో, నీ మార్గమంతా చీకటిమయమై ఉన్నదేమో, శత్రువులు నిన్ను అపహాస్యం చేస్తూ నిన్ను భయపెడుతున్నారేమో, అనారోగ్యం అనే ఆయుధంతో అపవాది నిన్ను బలహీనపరుస్తున్నాడేమో. అయితే ప్రభువు ఈ లేఖనము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు, ఇక మీదట ఏ శక్తి, ఏ కుయుక్తి నిన్నేమి చెయ్యలేవు అని. నీ దేవుడే నీకు కావలిగా ఉండడం కోసం తన దూతలను నీకు రక్షణగా ఉంచబోతున్నాడు అని. కాబట్టి దేవుని యందు భయభక్తులతో ఆయన్ని సేవిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, దేవునికి లోబడి ఉండి ఆయన కాపుదలలో హాయిగా జీవించుదాం. ఈ యొక్క లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రాలు ప్రవ్వా. అవును ప్రవ్వా, మేము చేరే గమ్యము ఏదైనా కావచ్చు, భయపడక ముందుకు సాగమని మీ యొక్క దేవదూతల కావలి మాకు తప్పకుండా ఉంటుందని అయా, మేము తండ్రి క్షేమముగా సురక్షితముగా జీవించులాగున మీ యొక్క ప్రొటెక్షన్ తో నిత్యము మమ్మల్ని భద్రపరుస్తున్నారని తండ్రి, నిత్యము మీ యొక్క కావలిలో మమ్మల్ని ఉంచుతున్నారని ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, వేదనలతో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న ఆ సమస్యలన్నిటిని యేసు నామములో గద్దించండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. వారికి వచ్చిన రోగము వారినేమి చేయదని ధైర్యముగా ప్రభువా మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం వారికి దయచేయండి. మరణాపాయములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. మరణమును జీవముగా మార్చండి ప్రభువా. ఎండిపోయిన ఎముకలకు సైతము తండ్రి అయా జీవమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి యేసు నామములో విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తొలగించండి. అదే విధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు మనస్పర్ధలతో ఉంటున్నారో కుటుంబాలలో ప్రభువా అయా, మరి తండ్రి ఆస్తి తగాదాలతో, విభేదాలతో ఉంటున్నారు, వారి హృదయాలను మార్చండి, సమాధానపరచండి, ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయా. మరి తండ్రి యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా మీకు లోబడే మనస్సును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ అంతటిని మీరు దీవించండి అయ్యా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు, విధవరాల పక్షముగా అయా అండగా ఉండే దేవుడవు నాయన. అన్ని నీవే చూసుకునే దేవుడవు ప్రభా. బిడ్డల అవసరతలు తీరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అదే విధంగా నా ప్రభువా అయా, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. అనేక ఆత్మలను తండ్రి రక్షించే భాగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. సువార్థికులు మీరు బలపరచండి తండ్రి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ
ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు ఏమీ లేకుండా ప్రభ సమాధానపరచమని అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. వారు ఎంతో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా నాయన వారి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. అదే విధంగా నా తండ్రి అయ్యా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో, గుండె పగిలిన స్థితిలో బిడ్డలుండి మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.